సరే ఏంటి సాక్షికి నోటీసులు? ఇది నిజమే. ఒక మీడియా వార్ ఉంది కదా ఆంధ్రప్రదేశ్, లేకపోతే తెలంగాణలో కూడా కొంతవరకు. ఇప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు ఆంధ్రజ్యోతికి లేకపోతే ఈనాడుతో పాటు మార్గదర్శికి ఇవన్నీ నడుస్తూ ఉండేవి. అలాగే ఛానల్స్ వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం, బహుశా మీడియా కొంచెం మరీ ఎక్కువ వ్యతిరేకంగా ఉండడానికి అది కూడా ఒక కారణం వైసీపీకి. ఇప్పుడు వీళ్ళు మళ్ళీ వీళ్ళ టర్న్ కదా. ఇందాక మనం మాట్లాడింది బూతుల పార్ట్, ఇదేమో మీడియా కేసుల పార్ట్. ఇప్పుడు సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి ఆయనకు ఒక నోటీస్ ఇచ్చారు. ఇద్దరు తెలుగుదేశం నాయకులు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఇది ఇచ్చారని. హరిశ్చంద్ర అనే ఒక వ్యక్తి హత్యకు గురయ్యాడు. అతను తెలంగాణలో కనగల్ అనే చోట ఉండి అక్కడి నుంచి తన పింఛన్ తెచ్చుకోవడం కోసం పల్నాడు ప్రాంతం అనుకుంటాను, అక్కడికి వెళ్ళి పింఛన్ తెచ్చుకొని వస్తున్నప్పుడు ఏదో ఈ హత్య జరిగింది. వాళ్ళ మీద పెట్టిన కేసు ఏమంటే సాక్షి తెలంగాణ ఎడిషన్లో అతన్ని బంధువులు దాయాదులో ఎవరో హత్య చేశారని రాశారు. ఆంధ్రప్రదేశ్లోనేమో తెలుగుదేశం వాళ్ళు హత్య చేశారని రాశారు. అందులో వివరంగా కూడా స్టోరీ రాశారు. ఒకటే పత్రిక ఒకటే హత్య గురించి రెండు చోట్ల రెండు రకాలుగా రాశారు. కాబట్టి ఇది పక్కదోవ పట్టించే విధంగాను ఇది ఉంది అనేది వీళ్ళు పెట్టిన కేసు. ఈ కేసు మీద వాళ్ళు నోటీస్ ఇచ్చారు. వాళ్ళు ఈరోజు ఒక అరపేజీ దీని మీద ప్రచురించారు. వాళ్ళు ఏమంటారంటే, మేము ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాడు కూడా తెలంగాణలో మా దృష్టికి ఇక్కడ ఉన్నది పోలీసులు చెప్పిందే రాసాము. మేము ఆ తర్వాత అక్కడ ఎంక్వైరీ చేసి అతనికి సంబంధించి అతని భార్య, కొడుకు వీళ్ళందరూ చేసిన ఫిర్యాదులు వీటన్నిటిని కూడా మేము సేకరించి ఆ వివరాలని కూడా అక్కడ ఇచ్చాము అని చెప్తున్నారు. ఆ కింద వాళ్ళిద్దరు బొమ్మలు కూడా ఇచ్చారు. భార్య, కొడుకు, అతను మమ్మల్ని వాళ్ళే చేశారు, బంధువులైనప్పటికీ వాళ్ళు ఆ పార్టీకి చెందిన వాళ్ళని కూడా వాళ్ళు చెప్పారు. దీన్ని ఎవరు తేలుస్తారో మనం చెప్పలేం, కానీ కోర్టులే తేల్చాలి. ఇంక ఎవరు తేల్చడం ఏముంటుంది, కోర్టుకే వెళ్తుంది. కానీ మీడియా వారు మటుకు ఈ మధ్యకాలంలో అంటే ఇంతవరకు సాక్షి మీద ఏం చర్యలు తీసుకోలేదే, అంతకుముందు మన మీద ఇన్ని కేసులు పెట్టారే. అంటే సోషల్ మీడియా యాక్టివిస్టుల నుంచి, సినిమా నటుల నుంచి, రాజకీయ నాయకుల నుంచి ఇప్పుడు మీడియా మీదకి మళ్ళుతున్నట్టుగా ఉన్నాయి ఈ కేసులు. అందులో ఇది కావచ్చు. బహుశా ఆ సమయంలోనే భారతి అనుకుంటా వాళ్ళకి చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఆమెను కూడా ప్రస్తావిస్తూ ఉంటారు. ఆ కాంటెక్స్ట్, ఆ సందర్భం వేరనుకోండి. మరి వాళ్ళు పూర్తి స్థాయిలో ఈ వార్త మీరు ఇంకా చాలా అబద్ధాలు రాశారు. వాళ్ళు ఇదేంటంటే మీరెన్ని అబద్ధాలు రాశారు, మీరు ఎంత చెప్పారు, ఇలా అయితే మీ మీద ఎన్ని కేసులు పెట్టారు కదా. వాళ్ళు పెట్టారు, వీళ్ళు పెట్టారు. కాబట్టి ఒకటైతే మనం చెప్పగలిగింది ఏంటంటే మీడియా అయినా సోషల్ మీడియా అయినా వార్తలకు, కథనాలకు సంబంధించి వాళ్ళ విధి నిర్వహణకు సంబంధించి మటుకు వేధించకుండా ఉండటం చాలా మంచిది. చట్టరీత్యా మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే, తప్పు జరిగిందని ఉంటే దాని మీద మీరు చేసుకోవచ్చు, అది వేరే విషయం. అది కూడా కోర్టులు చేయాల్సి ఉంటుంది. కానీ ముందుగానే దానికి బోల్డ్ హైప్ ఇచ్చేసి అదొక వార్లాగా మార్చాల్సిన అవసరం లేదు. చట్టమే అన్నిటికీ అంతిమం కాబట్టి చట్ట ప్రకారం వెళ్ళే పరిస్థితి ఉండాలి, అంతే.